బైబిల్ చెప్తుంది చూడండి, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలి చెదరు, సంతుష్టి కలగజెయ్యని దాని కొరకు మీ కష్టాజీతము ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి తెచ్చుకున్న డబ్బులు నీ భార్య యొక్క కడుపు నింపుతుందా? నీ యొక్క పిల్లల కడుపు నింపుతుందా? ఎవరు కడుపు నింపుతుంది? అది కష్టపడుతున్నావు, ఉదయం వెళ్తున్నావు, సాయంత్రం వరకు కూడా విపరీతంగా కష్టపడుతున్నావు, రెక్కలు మొక్కలు చేసుకుంటున్నావు. ఇదంతా ఎందుకు? ఆహారము కాని దాని కొరక, వ్యసనం కొరక, వ్యసనాక్రాంతుడు అయిపోయినటువంటి ఈ వ్యసనాలు తీర్చుకోలేకుండా ఉండలేకపోతున్నావా? ఒకసారి ఆలోచించండి. నిజంగా మీరు కష్టపడేది నిజంగా తిండి కోసమే కష్టపడుతున్నారండి మీరు అందరూ కూడా? చాలామంది కష్టపడేది తెలుసా? సుఖభోగముల యందు. సుఖభోగములు కావాలి, భోగములు కావాలి, చక్కని పరుపు ఉండాలి, మెత్తగా ఉండాలి, చల్లగా నిద్ర పట్టాలి. దానికి డబల్ కాటు మంచం కావాలి. ఆ మంచం కొనుక్కోవడానికి ఈఎంఐలో తీయాలి. 45,000 రూపాయలు డబల్ కాటు మంచం అయితే దాని మీద మళ్ళీ పరుపు ఎంత? 20,000. అప్పు ఎంత? 60,000. భోగానికి నువ్వు చేసిన అప్పు ఎంత? 60,000. దేనికి చేసావు? 1,000 రూపాయలు మంచం మీద పడుకోవచ్చు. ఏమంటే ప్రశాంతమైన నిద్ర కావాలి. నిద్ర కరెక్ట్గా కావాలా కాదని నేను అంటలేదు, కానీ అంత అవసరమా? టీవీ కొనుక్కోవడానికి ఈఎంఐ, బైక్ కొనుక్కోవడానికి ఈఎంఐ, సెల్ ఫోన్ కొనుక్కోవడానికి ఈఎంఐ, అన్నిటి కొరకు ఈఎంఐ. నీ కష్టార్జితం ఆహారము కోసమే కష్టపడుతున్నావా? చూడండి ఎంత బాగా చెప్తున్నాడా బైబిల్లో. ఈ ఎమ్మెలు అన్నీ కట్టడానికి పొద్దున్నే వెళ్ళిపోతావు, సాయంత్రం వరకు కష్టపడతావు. అందులో తినదానికి ఎట్టిందంట